హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం లాఫింగ్ గ్యాస్గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్ను వినోదభరిత కార్యక్రమాల కోసం వినియోగించడం పైన బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధాన్ని విధించింది. ఆ డ్రగ్స్ను ఉత్పత్తి చేయడం, సరఫరా, విక్రయించడం వంటి చేస్తే జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్య సంరక్షణతో పాటు పరిశ్రమల్లో చట్టబద్ధంగా నైట్రస్ ఆక్సైడ్ను వినియోగించడాన్ని నిషేధంను మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం యూకేలో 16 నుంచి 24 ఏళ్ల వయసు వారు అత్యధికంగా వినియోగిస్తున్న మూడో డ్రగ్ నైట్రస్ ఆక్సైడ్. దీనిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనత బారిన పడే అవకాశం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. దీని తీవ్రత ఎక్కువైతే నరాలు దెబ్బతినడంతో పాటు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. లాఫింగ్ గ్యాస్ పైన యూకే నిషేధం. సైనిక గ్రహాలు, రక్షణ టెక్నాలజీల్లో పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకుందామని చైనాకు రష్యా ప్రతిపాదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నందుకు మరింతగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చింది. బుధవారం చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ జెన్ జాంగ్ యుక్సియాతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడారు. అంతరిక్షంతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వంటి విలువైన ఆస్తుల్లో భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఆయుధాల విషయంలో సహకరించుకోవడం ద్వారా రెండు దేశాల వ్యూహాత్మక భద్రతకు భరోసా లభిస్తుంది. పరోక్ష యుద్ధ నేపథ్యంలో ఎటువంటి సైనిక అలయన్స్ను ఏర్పాటు చేయబోవడం లేదు, కానీ పరస్పర సహకారం ద్వారా అంతర్జాతీయ పరిస్థితులను చక్కదిద్దడానికి అవకాశం దక్కుతుందని చర్చల అనంతరం ప్రకటించారు. అంతరిక్షంలో మరింత ముందుకు సహకరించుకుందామని అనుకుంటూ చైనాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదనను పంపాడు. శక్తివంతమైన ప్రకంపనలు ఇండోనేషియా దీవులను బుధవారం వణికించాయి. వీటిలో కొన్ని రెక్టర్ స్కేల్ పైన 6.97 తీవ్రతతో నమోదు కాగా మరో 2 సార్లు 5.1 తీవ్రతతో సంభవించాయి. ఇలా వరుసగా తీవ్ర స్థాయిలో భూమి కంపించినప్పటికీ సునామీ ప్రమాదం లేదని ఇండోనేషియా వాతావరణ భూభౌతిక విభాగం వెల్లడించింది. అయితే మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం మలుకు ప్రావిన్స్లోని తువాల్ పట్టణానికి 341 కిలోమీటర్ల దూరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అంచనా. అదే ప్రాంతంలో మరోసారి 7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం వచ్చింది. అనంతరం 5.1 తీవ్రతతో మరో 2 సార్లు ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు కొన్ని నిమిషాల పాటు వచ్చినట్లు తనింబర్ దీవుల్లో గ్రామ ప్రజలు తెలిపారు. అయినప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని స్థానిక జాతీయ విపత్తు నియంత్రణ సంస్థ వెల్లడించింది. తనింబర్ దీవులకు సమీపంలో బందా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మందిలో టీబీ, ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక వెల్లడించింది. WHO 1995 నుంచి టీబీ వ్యాధి గ్రస్తులు గణాంకాలు నమోదు చేస్తుండగా 2022లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడినట్లు వెల్లడించింది. 192 దేశాలు ఆయా ప్రాంతాల్లో సేకరించిన నమూనాలు పరీక్షించిన అనంతరం వెల్లడైన వివరాల ఆధారంగా గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ 2023 నివేదికను WHO విడుదల చేసింది. దీని ప్రకారం 2021లో 1.3 కోట్ల మంది, 2022లో 1.6 crores మంది టీబీతో బాధపడుతున్నట్టు అంచనా. కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి 2022లో రోగులకు వైద్య చికిత్స అందించడంతో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది. 2020-2021లో భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో 60% పైగా కొత్త కేసులు తగ్గాయి. 2019తో పోల్చిన 2022లో ఎక్కువ మంది బాధితులు కోలుకున్నట్లు గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ 2023 నివేదిక పేర్కొంది. అమెరికా నటుడు, రేసింగ్ డ్రైవర్ ప్యాట్రిక్ డెన్సేను
సెక్సియెస్ట్ మ్యాన్ 2023గా పీపుల్స్ మ్యాగజైన్ ఎంపిక చేసింది. మార్వెల్ సిరీస్ నటుడు క్రిస్ ఎవాన్స్కు గతేడాది ఈ గౌరవం దక్కింది. గ్రాఫిన్ ఆక్సైడ్కు సిస్టైన్ అనే అమైనో ఆమ్లాన్ని కలపడం ద్వారా దాని స్థిరత్వాన్ని పెంచడంతో ఐఐటి గువాహటి పరిశోధకులు విజయం సాధించారు. వ్యాధులను ముందుగానే గుర్తించే బయో మార్కర్ల రూపకల్పనకు ఈ మిశ్రమం తోడ్పడుతుందని రాజీవ్ కర్ నాయకత్వంలోని పరిశోధకుల బృందం తెలిపింది. వైద్య రంగంతో పాటు సెమీ కండక్టర్లు, నానో ఎలక్ట్రానిక్స్, క్వాంటం సాంకేతికతల అభివృద్ధికి తాజా ఆవిష్కరణ ఉపకరిస్తుందని వ్యాధి నిర్ధారణకు తోడ్పడే గ్రాఫిన్ మిశ్రమాన్ని పరిశోధించిన ఐఐటి గువాహటి పరిశోధకులు తెలిపారు. శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ ఎస్జీపీసీ అధ్యక్షుడిగా శిరోమణి అకాలీదళ్ నేత హర్జిందర్ సింగ్ ధామీ మరోసారి ఎన్నికయ్యాడు. కమిటీ మూడోసారి కూడా ఆయనకు బాధ్యతలను కట్టబెట్టింది. బుధవారం నిర్వహించిన పోలింగ్లో ఎస్జీపీసీ మాజీ అధ్యక్షుడు బీబీ జాగీర్ కౌర్ బల్బీర్ సింగ్ ఘనాన్లను ఓడించి హర్జిందర్ ఎన్నికయ్యాడు. భారత్లో విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను ఏర్పాటు చేసుకోవచ్చంటూ నిబంధనలను విడుదల చేసిన యూజీసీ విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేసుకునేందుకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ బుధవారం నిబంధనలు విడుదల చేసింది. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ సిఫార్సులకు అనుగుణంగా విదేశీ ఉన్నత విద్యాసంస్థలు భారత్లోకి ప్రవేశించేందుకు వీలుగా కల్పించింది. నిబంధనల ప్రకారం మన దేశంలో క్యాంపస్లను ఏర్పాటు చేసి విదేశీ సంస్థలు ఎప్పటికప్పుడు యూజీసీ నిర్ణయించిన విధంగా అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో టాప్ 500లో ఉండాలి. నిర్దిష్ట రంగంలో అద్భుతమైన నైపుణ్యం కలిగి ఉండాలి. విదేశీ విశ్వవిద్యాలయాలు అండర్ గ్రాడ్యుయేషన్ యూజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ, పిహెచ్డీల్లో సర్టిఫికెట్లు కోర్సులు, డిప్లొమాలు, పరిశోధన, ఇతర ప్రోగ్రాంలను నిర్వహించేందుకు యూజీసీ అనుమతించింది. క్యాంపస్లో కొత్త ప్రోగ్రాంను ప్రారంభించాలంటే తప్పనిసరి యూజీసీ అనుమతి పొందాలి. ఆన్లైన్ దూర విద్యా విధానంలో కోర్సులను అందించడానికి క్యాంపస్లు ఏర్పాటు చేసిన విదేశీ విద్యా సంస్థలకు అనుమతి ఉండదు. ఒక కోర్సు అవసరాల్లో 10% మించకుండా ఆన్లైన్కు బోధనకు అనుమతి ఉంది. ప్రతి విదేశీ విశ్వవిద్యాలయం మన దేశంలో 1కి మించి క్యాంపస్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని యూజీసీ కల్పించింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు మన దేశంలో క్యాంపస్ల ఏర్పాటుకు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు యూజీసీ పేర్కొంది. ఇక్కడ క్యాంపస్లు ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రాయితీలు లభించవని యూజీసీ పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత మళ్లీ దిగజారుతుంది. బుధవారంకు వాయు నాణ్యత సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 426కు చేరుకుంది. మంగళవారం 395 నమోదవడంతో పరిస్థితి మెరుగైనట్లు కనిపించిన మళ్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్రస్థాయికి చేరుకోవడంతో డిసెంబర్లో పాఠశాలలకు ఇవ్వాల్సిన సెలవులను ముందుగానే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కృత్రిమ వర్షం కురిపించే పరిస్థితులు ఈ నెల 20 నుంచి 21 తేదీలో ఏర్పడవచ్చని నిపుణులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు గురువారానికల్లా పంపాలని కోరారు. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. రహదారులపైన కార్లను హేతుబద్ధీకరించే సరీ బేసి అంకెల విధానాన్ని వాయిదా వేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు. చైనాను వెనక్కి నెట్టి భారత్ నుంచి అత్యధిక వర్సిటీలు క్యూఎస్ ఆసియా ర్యాంకులు విడుదల. ఆసియా దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక క్యూఎస్ క్వాకరెల్లి సైమెంట్ సంస్థ 2024 ఏడాదికి గాను బుధవారం ర్యాంకులను విడుదల చేసింది. మన దేశంలో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలైన ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ అగ్రశ్రేణి 50 వర్సిటీల జాబితాలో నిలిచాయి. బాంబే ఐఐటి 40th ప్లేస్, ఐఐటి ఢిల్లీ 46th ర్యాంకుల్లో మెరిచాయి. మొత్తం 856 విశ్వవిద్యాలయాల్లో కూడిన ఈ ర్యాంకింగ్స్ జాబితాలో భారత్ నుంచి అత్యధికంగా 148 విద్యా సంస్థలు ఉండటం విశేషం. దీంతో చైనా 133, జపాన్ 96లను వెనక్కి నెట్టినట్లయింది. మయన్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా ర్యాంకింగ్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. క్యూఎస్ ఆసియా యూనివర్సిటీల ర్యాంకింగ్స్లో గత ఏడాది మాదిరిగానే
ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్, ఖరగ్పూర్, కాన్పూర్, ఈ ఐఐటీలన్నీ కూడా అగ్రస్థానంలో 100 విద్యాసంస్థల జాబితాలో నిలిచాయి. గత ఏడాది భారత్ 111 వర్సిటీలకు క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ చోటు దక్కించుకోగా ఈసారి ఆ సంఖ్య 148కి చేరింది. అదే సమయంలో చైనా నుంచి 133 వర్సిటీలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఎల్నినో 2024 ఏప్రిల్ వరకు కొనసాగుతుందని, భూమి మీద సముద్రాల్లోనూ ఉష్ణోగ్రతలు పెంచేస్తుందని ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఎల్నినో వచ్చే ఏడాది నైరుతి ఋతుపవనాలపైన కూడా ప్రతికూల ప్రభావం చూపొచ్చని భారత వాతావరణ విభాగం ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ నెల ఆరంభంలో తెలిపింది. ఈ ఏడాది మాత్రం ఎల్నినో వల్ల నైరుతి ఋతుపవనాల కాలం సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. దీర్ఘకాలిక సగటు 868.6 మిల్లీమీటర్లు అయితే వాస్తవంలో 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై, ఆగస్టులో, సెప్టెంబర్లో కన్నా ఒక మోస్తరు బలం పుంజుకున్నట్టు ఎల్నినో ఈ నెల నుంచి 2024 జనవరి మధ్య గరిష్ట స్థాయిని అందుకుంటుందని WHO తెలిపింది. 97 వయసులోనూ కేసులు వాదిస్తున్నారు గిన్నీస్ రికార్డుకి ఎక్కిన కేరళ న్యాయవాది. ఇతను 73 60 రోజులు న్యాయవాదిగా పనిచేసి ఏకంగా గిన్నీస్ రికార్డులకు ఎక్కాడు. ఆ రికార్డును సెప్టెంబర్ 1న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. కేరళకు చెందిన ఈ న్యాయవాది పేరు పి. బాలసుబ్రమణ్యన్ మేనన్. అంత ముదిమి వయసులోనూ మేనన్ ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటాడు. తన కార్యాలయానికి, కోర్టుకు హాజరవుతూ క్లయింట్లను కలుస్తూ, నాపై పూర్తి నమ్మకంతోనే ఎవరైనా నా వద్దకు వస్తారు, అందుకే వారి కోసం నా ఛాయశక్తిలా పనిచేస్తా అంటూ సుబ్రహ్మణ్యన్ మద్రాసు న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన ఆయన 1950లో న్యాయవాద వృత్తిలో చేరారు. నేటికి అదే వృత్తిలో కొనసాగుతూ గిన్నీస్ రికార్డుకి ఎక్కాడు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే పార్లమెంటు భేటీలు మొదలై క్రిస్మస్ పండుగకు డిసెంబర్ 25కు ముందే ముగించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో మంగళవారం జరిగిన తొలిదశ పోలింగ్లో అపూర్వ ఘటన చోటు చేసుకుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో 126 గ్రామాల ఓటర్లు తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2018 ఎన్నికల దాకా వీరంతా దట్టమైన అడవి ప్రాంతాల్లో కొండలు ఎక్కుతూ నదీ నదాలు దాటి ఓటు వేసేందుకు బహుదూరం నడవాల్సి వచ్చేది. ప్రతిసారి ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చే మావోయిస్టుల భయం నడుము బిక్కుబిక్కుమంటూ గిరిజనులు ఓటు యాత్ర సాగించేవారు. ఈ నేపథ్యంలో తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది నియమించి మారుమూల గిరిజన ఓటర్ల ఇళ్ల చెంతకు పోలింగ్ స్టేషన్లు తీసుకొస్తామని ఆగస్టు 26న ఎన్నికల సంఘం సిఈసి రాజీవ్ కుమార్ ఛత్తీస్గఢ్లో ప్రకటించారు. సిఈసి ప్రకటన కార్యరూపం దాల్చడం ద్వారా అన్ని ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనేలా చూశామని ఈసీ సీనియర్ అధికారి తెలిపారు. ఛత్తీస్గఢ్లో 20 నియోజకవర్గాలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో 78% పోలింగ్ నమోదైంది. బాలబాలికలను ఎన్నికల సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. పిల్లలను ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు తీసుకెళ్లడం, పాల్గొనాలని ఒత్తిడి చేయడాన్ని ఇప్పటికే ఎన్నికల సంఘం నిషేధించిందని పేర్కొంది. దీన్ని ఖచ్చితంగా పాటించేలా చూడాలని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు తెలిపినట్టు కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారతీయ రైల్వే నూతనంగా ప్రవేశపెట్టబోతున్న వందే సాధారణ్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. ముంబై నుంచి బయలుదేరిన రైలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అహ్మదాబాద్ చేరుకుందని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో పూర్తిగా ఏసీ బోగీలతో కూడిన వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వాటి తరహాలోనే వందే సాధారణ్ ఎక్స్ప్రెస్లను రూపొందించారు. కాకపోతే ఇవి పూర్తిగా నాన్ ఏసీ బోగీలను కలిగి ఉంటాయి. మొత్తం 22 కోచ్లతో కూడిన ఈ నూతన రైళ్లలో స్లీపర్, జనరల్ క్లాసులుంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. జ్ఞానవాపి మసీదు బేస్మెంట్ తాళాలను వారణాసి జిల్లా కలెక్టర్కు అందజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ తూర్పు జిల్లా
తీర్పును జిల్లా కోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 18 వరకు ఆదేశాలను నిలిపివేస్తున్నట్టు జడ్జి ఏకే విశ్వేష్ బుధవారం విచారించిన సందర్భంగా వెల్లడించారు. వ్యాస్ జీకా తెహఖానాగా పిలిచే బేస్మెంట్లో 1993కి ముందు వరకు సోమనాథ్ వ్యాస్ అనే పూజారి దేవుడు ఆరాధన చేసేవారని పిటిషనర్ మదన్ మోహన్ యాదవ్ తెలిపారు. బేస్మెంట్లోని సామాగ్రిని ధ్వంసం చేసే అవకాశం ఉన్నందున దాని తాళం చెవులను కలెక్టర్ వద్దకు ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అంకుర సంస్థల కోసం కోహార్ట్ 12 ఆఫ్ ల్యాబ్ 32 కార్యక్రమాన్ని టీహబ్ చేపట్టింది. దీనికోసం సెన్సార్ సాఫ్ట్వేర్ అటానమస్ సొల్యూషన్స్ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న హెగ్జాగాన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంకుర సంస్థల వృద్ధి, నూతన ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని టీహబ్ పేర్కొంది. ల్యాబ్ 32 కార్యక్రమంలో భాగంగా మార్కెట్ అవసరాలకు అంకుర సంస్థలు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయనే అంశాన్ని విశ్లేషిస్తారు. వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి బౌలర్లో సిరాజ్ మేటి, కొత్త కింగ్ గిల్. వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్లో అగ్రస్థానానికి దూసుకెళ్లారు శుభ్మన్ గిల్. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్ జాబితాలో బాబర్ అజామ్ 824 పాకిస్తాన్ వెనక్కి నెట్టిన గిల్ 830 పాయింట్స్తో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీల తర్వాత ఈ ఘనత సాధించిన 4వ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ర్యాంకింగ్లో కోహ్లీ 770, రోహిత్ 739 వరుసగా 4-6 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ర్యాంకింగ్లో కోహ్లీ 770, రోహిత్ 739 వరుసగా 4-6 స్థానాల్లో నిలిచారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో సిరాజ్ 709 నంబర్ 1 స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 661, బుమ్రా 654, మహమ్మద్ షమి 635 వరుసగా 4, 8, 10 ర్యాంకుల్లో నిలిచారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో షకీబుల్ హసన్ బంగ్లాదేశ్ నెంబర్ 1గా కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా 10వ స్థానంలో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్లో టెస్టు, వన్డే, టీ20లో భారత్ నెంబర్ 1 జట్టుగా కొనసాగుతుంది. దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను తిరగరాస్తూ కోహ్లీ దూసుకెళ్తున్నాడు. కానీ 35 ఏళ్ల కోహ్లీ తర్వాత భారత క్రికెట్లో ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు శుభ్మన్ గిల్ నిలుస్తున్నాడు. అంచనాలను అందుకుంటూ నిలకడైన ఆట తీరుతో సాగిపోతున్నాడు. ముఖ్యంగా వన్డేలో అదరగొడుతున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్లో ఈ ర్యాంకు సాధించిన భారత బ్యాటర్లలో ధోని 31 ఇన్నింగ్స్, తర్వాత అతని 41 ఇన్నింగ్స్ 2వ స్థానం. 2019 జనవరిలో వన్డేల్లో అరంగేట్రం చేసిన అతను 2020 డిసెంబర్ వరకు 3 మ్యాచ్ల్లోనే ఆడగలిగాడు. జట్టుల్లో పోటీనే అందుకు కారణం. కానీ తిరిగి నిరుడు జూలైలో జట్టులోకి వచ్చిన శుభ్మన్ తగ్గేది లేదంటూ పరుగుల వరదను పారిస్తున్నాడు. 6 సెంచరీలు బాదాడు. ఈ ఏడాది జనవరిలో ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్పై ద్విశతకం కూడా అందుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ కప్లో జోరు కొనసాగిస్తున్నాడు. డెంగీ జ్వరం కారణంగా తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. తిరిగొచ్చి 2 అర్ధశతకాలు, బంగ్లాపై 53, శ్రీలంకపై 92 చేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు 41 మ్యాచ్ల్లో 61.02 సగటుతో 2136 పరుగులు సాధించాడు. జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారులు సఫావత్ దత్తు, చిత్తలూరి ప్రశంస తెలంగాణ, బోగోజ్ ప్రణీత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ గెలిచారు. బుధవారం అండర్-16 బాలుర ఎగ్జాథ్లాన్లో 3773 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచిన దత్తు రజతం నెగ్గారు. జితిన్ 4050 తమిళనాడు స్వర్ణం, అభయ్ పాండే 3581 బీహార్ కాంస్యం గెలిచారు. గతేడాది అర్జునన్ గువా 3734 పేరిట నమోదైన జాతీయ రికార్డును బుధవారం జితిన్ దత్తు తిరగరాశారు. అండర్-14 బాలికల 60 మీటర్స్ పరుగులో ప్రశంస కాంస్య పథకం. ఈ పరుగును 8.29 సెకండ్లో పూర్తి చేసి ప్రశంస 3rd ప్లేస్లో నిలిచింది. స్నేహ 8.067 అస్సాం ప్రథమ స్థానం. మమతా ముర్ము 8.24 జార్ఖండ్ ద్వితీయ స్థానం. అండర్-14 బాలుర షాట్పుట్లో ప్రణీత్ కాంస్య పథకం నెగ్గాడు. ఇనుప గుండును 15.88 మీటర్స్ విరిసిన ప్రణీత్ 3వ స్థానంలో నిలిచాడు. మనోజ్ 16.96 మీటర్స్ రాజస్థాన్ స్వర్ణం. స్నిగ్ధో ప్రోతిమ్ 16.27 మీటర్స్ అస్సాం రజతం గెలిచారు. జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో స్వర్ణం, రజతం దక్కాయి. యాటింగ్లో విశ్వనాథ్, అశ్విని సత్తా చాటారు. బుధవారం
ILCA 4 బాలుర విభాగంలో విశ్వనాథ్ అగ్రస్థానంలో నిలిచి పసిడి పట్టేశారు. నీటిపై పడవలను పరుగు పెట్టించి విజేతగా నిలిచాడు. ILCA 6 బాలికల విభాగంలో అశ్విని వెండి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో గట్టి పోటీనిచ్చినప్పటికీ ఆమె 2 స్థానంతో రేసు ముగించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పురుషుల జట్టు ఖోఖోలో కాంస్య పథకం సొంతం చేసుకుంది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో కేరళపై పాయింట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు కేవలం 1 పాయింట్ తేడాతో ఒడిశా చేతిలో ఏపీ ఓడింది. ఇవి 9th నవంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.